మన అమ్మలు, అమ్మమ్మ కాలంలో ఈ మెనోపాజ్ అనేది ఇంత పెద్ద ఇష్యూగా ఎందుకు కనిపించలేదు అంటే, అప్పుడు వీళ్ళకి ఇంత స్ట్రెస్ లేదు ముఖ్యంగా. అలాగే వాళ్ళకి బాడీ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండేది. ఫుడ్‌లో బలం ఉండేది. జాబ్స్ అంటూ వీళ్ళు పరిగెత్తింది కూడా తక్కువే మనతో కంపేర్ చేస్తే ఇప్పుడు. సో ఇవే ఎక్కువ రీజన్స్‌గా అప్పుడు కనిపిస్తున్నాయి. మెనోపాజ్ వాస్ ఎ గ్రేస్ చాలా గ్రేస్ఫుల్ గా మెనోపాజ్ అయ్యేది. అందులోనూ పిల్లలకి పెళ్లిళ్ళు చేసి ఉండేవాళ్ళు కాబట్టే ఇక వాళ్ళకి అంత స్ట్రెస్ లేదు. దే వరెంట్ మల్టీ టాస్కింగ్ దెన్. ఇప్పుడు వీఆర్ ఆల్ మల్టీ టాస్కింగ్. వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ అవర్ జాబ్స్, we have to look after our own health, we have to look after the family, we have to look around children, we have to look about our work place. మల్టిపుల్ ప్రెషర్స్ ఉన్నాయి. జాయింట్ ఫ్యామిలీస్ కూడా లేదు. there is no one to support, there is no one to support, as we have been doing a multitasking here, so handling the things and how to, and there is no one to guide us. See, ఇట్లా వస్తే నీకు దేర్ ఇస్ ఇట్లా ఇలా వెళ్ళాలి, ఇట్లా వస్తే నీకు ఇంట్లో సిట్యువేషన్ ఇట్లా ఉంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ లైక్ దిస్ అని చెప్పేదానికి కూడా లేరు. అండ్ చెప్పినా యాక్సెప్ట్ చేసేదానికి మనం రెడీగా లేము. సో ఆల్ దీస్ ఆర్ ద కండిషన్స్ వేర్ వీఆర్ పుట్టింగ్ అవర్ సెల్స్ ఇన్ టు ట్రబుల్. And we are inviting so many risk factors into our life by not listening to others or by the circumstances which we are in, and maybe lack of time. ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తున్నాయి. దట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ డిసీజ్ బర్డెన్. మేడం, ఇందాక మేడం చెప్పినట్టు ఇప్పుడు సెక్షువల్ లైఫ్ అనేది మెనోపాజ్ తర్వాత తగ్గిపోవడం వల్ల ఇవి డైవర్స్ వరకు వెళ్తున్నాయి ఇలా అన్నారు కదా. ఇప్పుడు వెజినా డ్రైనెస్ అనేది ఫేస్ చేస్తారు కదా, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మా జిమ్ లో పెద్దవాళ్ళు. సో దానివల్ల పార్టిసిపేట్ చేయలేకపోతూ ఉంటారు కదా, దానికి ఏదైనా మళ్ళీ ఆపరేషన్ లేకపోతే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే ఫుడ్ వల్ల ఏదైనా ఉంటుందా? లేదు. ఇది ఎప్పుడు కూడా ఈ సెక్షువల్ ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే లాస్ ఆఫ్ లిబిడో, మనకి ఇంటర్కోర్స్ చేయాలన్న థాట్ కూడా తగ్గిపోతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. అండ్ సెకండ్ ఏంటంటే థాట్ ఉండి కూడా కంప్లీట్ వెజినల్ డ్రైనెస్ వల్ల వాళ్ళకి ఇంటర్కోర్స్ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో వాళ్ళు భయపడిపోతారు. సో అప్పుడు ఈ హస్బెండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్స్ మొదలైతా ఉంటాయి అన్నమాట. సో మీరు అన్నట్టుగా అది డివోర్స్ వరకు వెళ్ళిందా, ఇంకేదో మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ సో మెనీ లూబ్రికెంట్స్ అవైలబుల్, దెర్ ఆర్ సో మెనీ మెడికేషన్ అవైలబుల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ పిఆర్పీస్ అండ్ ఈ లేజర్ థెరపీస్ వచ్చేసాయి ఈ మధ్య కాలంలో. చాలా మందికి ఈ లేజర్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది ఈ సెక్షువల్ డిజార్డర్స్ కి అన్న విషయమే తెలీదు చాలా మందికి. అండ్ అట్ ద సేమ్ టైం ఏజ్ పెరిగే కొద్దీ వెజనల్ ఆయిటస్ అంటారు, అది మన ఏమనాలి హైమన్ అన్నది చాలా లూజ్ గా ఉండి వాళ్ళకి సెక్షువల్ డిస్సాటిస్ఫాక్షన్ అని చాలా ఎక్కువ ఉంటది. మేబీ బికాస్ ఆఫ్ బర్తింగ్ వలనో, ఏజ్ రిలేటెడ్ సాగింగ్ వలనో, వాళ్ళు చాలా మంది మా దగ్గర కంప్లైంట్ వీఆర్ నాట్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్, చాలా లూజ్ ఉందనో అట్లాంటివి కంప్లైంట్స్ ఇస్తారు. వాళ్ళందరికీ చాలా మందికి అవేర్నెస్ లేని విషయం ఏంటంటే, ఇంత మెడిసిన్ అడ్వాన్స్ అయింది అని అంటే లేజర్ థెరపీస్ ఫర్ ఇంటిమేట్ హైజీన్ అనేది, అండ్ కాస్మెటిక్ గైనకాలజీ అండ్ aesthetics in gynecology. So aesthetics in I'm an aesthetic like vaginal cosmetic gynecologist. నేను కాస్మెటిక్ గైనకాలజిస్ట్ కాబట్టి ఎట్లా అంటే వాళ్ళకి ఎవరికి తెలియని విషయం ఏంటంటే లేజర్స్ అండ్ పిఆర్పీస్ ట్రీట్ చేసి ఈ లిబిడోని ఇంక్రీజ్ చేయొచ్చు, ఓ స్పాట్స్ ఎన్హాన్స్మెంట్స్ అండ్ జీ స్పాట్స్ ఎన్హాన్స్మెంట్స్ అనేవి ఉంటాయి, లిబిడో కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు, అండ్ మీ ఇంటర్నల్ వెజనల్ డ్రైనెస్ని కూడా మీ ఓన్ బ్లడ్ తీసి ఇంజెక్ట్ చేసి లూబ్రికేషన్ పెంచొచ్చు. ఏమనాలి వెజినాని మనం ఏం సర్జరీ చేయకుండానే హైమన్ టైట్ చేయొచ్చు. డెఫినెట్ గా లేజర్స్ అండ్ పిఆర్పీస్ కదా, బట్ నాట్ టు an extent that a person is not bearable. మినిమం ఒక 2-3 సిట్టింగ్స్ లో అవసరపడుతుంది. I have treated so many, and so 90%, I won't say 90%, maybe 80 to 90% of them were very happy.
అండ్ ఇస్ డెఫినెట్లీ 10% వాళ్ళకి ఏం ఎఫెక్ట్ రాలేదు అండ్ దే ఆర్ స్టిల్ అన్హ్యాపీ అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ రీసెర్చెస్ గోయింగ్ ఆన్ అబౌట్ దిస్ బికాస్ అసలు ఇది ఉందనే విషయమే చాలా మందికి తెలియదు. అదే లేజర్ అండ్ పిఆర్పి ఫర్ సెక్షువల్ ఎన్హాన్స్మెంట్ ఉందనే విషయం తెలీదు. లేజర్ అండ్ పిఆర్పి ఫర్ వెజినల్ డ్రైనెస్ ఉందంటే అసలు నెంబర్ ఆఫ్ విమెన్ వాళ్ళు వైట్ డిశ్చార్జ్ అని చెప్పి వెళ్ళి ఊరికే పోయి హిస్టెక్టమీ చేసుకుని మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అని వస్తారు. వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ కి అసలు మీరు ఏం చేయకుండానే జస్ట్ ఒక లేజర్ తో వైట్ డిశ్చార్జ్ ట్రీట్ చేయొచ్చు అనే విషయమే చాలా మందికి తెలియదు. అవేర్నెస్ లేకపోవడం ఈవెన్ డాక్టర్స్ లో కూడా ఇంత లేనట్టుంది మ్యామ్, చెప్పట్లేదు కూడా నాకు తెలిసి. లేజర్ ట్రీట్మెంట్ పెట్టుకొని వైట్ డిశ్చార్జ్ ట్రీట్ చేయొచ్చు అనే విషయమే చాలా మందికి తెలియదు. ఊరికే వైట్ డిశ్చార్జ్ వచ్చంటే హిస్టెక్టమీ అంతే, యూట్రస్ తీసేయడం అయిపోయింది, హిస్టెక్టమీకి సంబంధమే లేదనే విషయం చాలా మందికి తెలియదు. అసలు ఓవర్ బ్లీడింగ్ అవుతుందని వచ్చిన వాళ్ళకి కూడా యూట్రస్ తీసేస్తారు. కొన్ని రోజులు వెయిట్ చేసి, అది ప్రాసెస్ కదా మెనోపాజ్ ముందు, చాలా మందికి అది ఫేస్ చేస్తారు. చాలా మందికి ఇర్రేషనల్ పీరియడ్స్ ఉంటాయి మెనోపాజ్ ముందర. అది మెనోపాజల్ ట్రాన్సిషన్ పీరియడ్ అని అర్థం కాక అసలు ముందు తీయించేసుకుంటారు. ఈవెన్ డాక్టర్స్ కూడా అంత గైడ్ చేయట్లేదు. యూట్రస్ రిమూవల్ సర్జరీ నాట్ ఆల్ డాక్టర్స్, but some not all doctors, maybe some may be a kind of that. We shouldn't be saying that. అంటే మీరు చెప్తుంటే అసలు ఇది ఇంత డీప్ సబ్జెక్ట్, ఇంత మంచి ట్రీట్మెంట్ ఉందా అనిపిస్తుంది కదా. వస్తున్నారా మేడం ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి? తెలుసు కదా, అంటే లైక్ మీరు స్పెషలిస్ట్ కాబట్టి ఇందులో నాకు లైక్ ఐఎమ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అండ్ మెనోపాజ్ సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ అనే విషయం తెలుసు కాబట్టి క్లయింట్స్ కూడా మీ దగ్గర అనుగారికి చాలా మంచి ఐడియా వచ్చింది ఇప్పుడు. అట్లా ఎందుకంటే పాపం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఫ్రమ్ ఇండియా వస్తూ ఉంటారు నా దగ్గరికి. మాకు ఇన్ హౌస్ లేజర్ ఉంది, ఇన్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో వీఆర్ అటాచ్డ్ టు ద బిగ్ సెంటర్ కాబట్టి. ఎందుకంటే ఇంత డీప్ సబ్జెక్ట్ మేము చెప్పాం, ఎలాంటి డైట్ తీసుకోవాలి, కాల్షియం పెరగడానికి, బోన్ స్ట్రెంథనింగ్ కోసం అని రెస్ట్ తీసుకోవాలి, ఫిజియోథెరపీ చేయించుకోండి మరి ఎక్కువైతే, స్ట్రెచ్చింగ్స్, ఇలాంటివన్నీ ఈ సబ్జెక్టే చెప్తూ ఉంటాం కానీ ఇంత సైన్స్ మాకు తెలియదు నిజంగానే. అసలు వింటుంటేనే మేడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అసలు కాస్మెటిక్ గైనకాలజిస్టా ఏం చేస్తారు? కాస్మెటిక్ గైనకాలజీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. కాస్మెటిక్ గైనకాలజీ ఇస్ ఎ వెరీ 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 వ్యాస్ట్ సబ్జెక్ట్. చాలా మంది అది ఏంటి అనేది కూడా తెలియదు. కాస్మెటిక్ గైనకాలజీ అనేది ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇంటిమసీ హైజీన్ టు ఇంటిమసీ సాటిస్ఫాక్షన్. సో మన బాడీ మన ఇష్టం, మన బాడీ మనకు నచ్చినట్టుగా ఉండాలి. ఎదుటివాడు ఎవడో చూసి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలన్న ఇది లేదు. మన ఎక్కడ బాడీలో పార్ట్ అయినా మనకు నచ్చినట్టుగా చేసుకోవాలన్న పార్ట్ నుంచే ఈ ప్లాస్టిక్ సర్జరీ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఫస్ట్ కాస్మెటిక్ సర్జరీ అనే కాన్సెప్ట్, నాట్ ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ హ్యాస్ అ మెడికల్ అప్లయన్సెస్ వేరిన్ అవసరమైన వాటికి సర్జరీ చేస్తారు. కాస్మెటిక్ సర్జరీ నీ బాడీని నీకు నచ్చినట్టుగా చేసుకో, అది కాస్మెటిక్ అని. వెన్ దట్ కమ్స్ టు ఎన్ ఇంటిమేట్ పార్ట్స్, అందులో వెజనల్ కాస్మెటిక్ గైనకాలజీ అనే పార్ట్ వచ్చింది. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ఒకటి మెడికల్ అప్లయన్సెస్ అండ్ రెండు కాస్మెటిక్ అప్లయన్సెస్. మెడికల్ అప్లయన్సెస్ ఎవరికి? ఈ నిజంగానే వెజనల్ హైమన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఈ క్లైటోరల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇవన్నింటికి కూడా మెడికల్ గా ట్రీట్మెంట్ అవసరం. వాళ్ళది కొంతమందికి యూట్రస్ సరిగ్గా డెవలప్ కాదు, యూట్రస్ మొత్తం పార్ట్ డెవలప్ కాదు, వెజైనా డెవలప్ కాదు. సో దానికి కాస్మెటిక్ గైనకాలజీ లో స్పెషలైజేషన్ చేస్తున్నాను కాబట్టి నేను మెడికల్ గానే అదొక వే క్రియేట్ చేయాలి. దట్ ఈజ్ అ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ కాస్మెటిక్ గైనకాలజీ. ఇంకొకటి ఏంటి, వాళ్ళకి ఆ ఇంటిమేట్ పార్ట్స్ వాళ్ళకి నచ్చినట్టు కావాలనుకుంటారు. లేబియోప్లాస్టీస్ కొంతమంది కావాలనుకుంటారు, కొంతమంది ఈ బిక్నీ హెయిర్ వద్దు అనుకుంటారు, ఈ బిక్నీ లైన్స్ కావాలనుకుంటారు, ఆ మీడియల్ ఆస్పెక్ట్స్ థై మాకు ఈ కలర్లో కావాలి, ఈ షేప్లో కావాలి, ఈ స్ట్రెంగ్త్లో కావాలి అట్లా అంటారు. వెజనల్ ఆరిఫైసెస్, ఈ హైమన్ సెక్షువల్ ఏరియాస్ అన్నీ కూడా ఇంత పర్టికులర్ స్ట్రెంగ్త్ ఉండాలి, లేకపోతే నాకు లూజ్ ఉంది, టైట్ ఉంది,
ఇట్లాంటివి అంటారు. అండ్ దట్ ఇవన్నీ కూడా ఈ కాస్మెటిక్ గైనకాలజీ అండ్ ఆస్థెటిక్స్ ఇన్ గైనకాలజీలో వస్తాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు వైట్ డిశ్చార్జ్కి లేజర్ వాడొచ్చు, వైట్ డిశ్చార్జ్కి పిఆర్పి వాడొచ్చు అనే విషయమే చాలా మందికి తెలియదు. అండ్ చాలా మందికి ఏంటంటే సెక్షువల్ డిజైర్స్ అన్ని ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లమే సెక్షువల్ డిజైర్ అని అన్నప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. మీకు దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ యువర్ బ్రెయిన్, దట్ కెన్ బి డన్ సంథింగ్ అన్ టు యువర్ వెజైనా, దట్ ఈవెన్ కెన్ స్టిమ్యులేట్ యువర్ బాడీ అనేది కూడా చాలా మందికి తెలియదు. సో maybe lack of awareness, కానీ blessed person as I'm attached to a big platform wherein మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ అంతా చదువుకొని లైక్ whom should I contact, if my problem is this and who is the right person అని అన్ని కనుక్కొని వస్తారు కాబట్టి సో we get international patients, especially the African country people కి వాళ్ళకి different ఈ రిచువల్స్ ఉంటాయి. వాళ్ళని చూడాలి, వాళ్ళ బాధలు చూడాలి. అసలు వాళ్ళకి మొత్తం లేబియోప్లాస్టీ లాగా ఉంటుంది. వాళ్ళకి యూరిన్ పోసే ఓపెనింగ్ తప్ప ఇంకేం ఉండదు. జెనిటల్ మ్యూటిలేషన్స్ అనేది ఒక పెద్ద రిచువల్. వాళ్ళకి లోకల్గా ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళల్లో ఏదేదో చేసేస్తూ ఉంటారు జెనిటల్ ఏరియాస్లో. వాళ్ళకి ఇప్పటికిప్పుడు అవేర్నెస్ వచ్చి ఇప్పటికిప్పుడు ఎడ్యుకేషన్ పెరిగి సోషల్ మీడియా అవేర్నెస్ లేకపోతే తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళని చూస్తే బాధేస్తూ ఉంటుంది. వాళ్ళ ఎల్డర్స్ వాళ్ళకి ఏమేమి చేసినారు, వాళ్ళకి వెజినల్ ఓపెనింగ్ ఉండదు, వాళ్ళకి మొత్తం లేబియాస్ అన్ని మొత్తం ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. ఓన్లీ యూరిన్ ఓపెనింగ్ తప్ప ఇంకేం పెట్టరు. వాళ్ళకి పుట్టిన పిల్లలు ఒక 1 year నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఆ మ్యూటిలేషన్ సర్జరీస్. ఏవేవో కట్ చేస్తుంటారు, ఏవేవో పెట్టేస్తుంటారు. ఇట్లాంటివి మనకు తెలియని ప్రపంచం చాలా ఉంటది. సో అందుకని అలాంటి మేబీ అవన్నీ మాకు మెడికల్ గా తెలుసు కాబట్టి we have to specialize in some aspects because I go to different countries, like I go to Zambia, I go to Africa, I go to Sri Lanka. So I'm a visiting consultant there. So మీ హైయర్ అఫీషియల్స్ కి ఎక్కడ ఏమైనా సర్జరీస్ చేయాలంటే వెళ్తాం మా కిమ్స్ హాస్పిటల్ నుంచి. సో దేర్ ఐ సీ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ఇన్ దే స్ట్రగుల్ అండ్ దే హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్. ఈ మెడికల్ టూరిజం కూడా ఒకటి వచ్చి అవేర్నెస్ పెరగటము అవన్నీ చేయటం. సో and of course there has to be so much of awareness.